హాయ్, దిస్ ఇస్ రాజేష్ శర్మ. ఫ్యూచర్ సిటీకి సంబంధించి ప్రభుత్వం ఇంకొక కీలకమైన నిర్ణయం తీసుకుంది. దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం చూపించే ఒక కొత్త కార్యాచరణకు కూడా ప్రభుత్వం శ్రీకారం చుడుతుంది. దానికి సంబంధించి వచ్చిన కీలకమైన సమాచారాన్ని నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో వీడియో మొత్తం చూస్తే ఫ్యూచర్ సిటీ విషయంలో హైదరాబాద్ సమీపంలో ప్రస్తుతం ప్రభుత్వం దగ్గరున్న 14,000 ఎకరాలకు తోడు మరింత ల్యాండ్ సేకరించి దాదాపు 30,000 ఎకరాలలో తొలి విడతలో తీసుకురాబోతున్న ఫ్యూచర్ సిటీకి సంబంధించి 76 రెవెన్యూ గ్రామాల పరిధి, 768 చదరపు కిలోమీటర్ల పరిధిలో రాబోతున్న ఫ్యూచర్ సిటీకి సంబంధించి ప్రభుత్వం ఒక క్రూషియల్ నిర్ణయం తీసుకుంది. దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే, కేవలం కంపెనీలు రావడం, ఉద్యోగాల కల్పన రావడం, ఎడ్యుకేషన్, స్పోర్ట్స్, ఏఐసిటీ వీటికి సంబంధించి రావడం, అక్కడ కొంత ఉపాధి దొరకడం, స్టూడెంట్స్కి పెద్ద ఎత్తున ఒక విద్యా బోధనకు అవకాశం కుదరడం, దాంతోపాటు అక్కడ ఈ ఫ్యూచర్ సిటీ కోసం ల్యాండ్ ఇచ్చిన 8,200 మందికి ఒక 600 ఎకరాలలో టౌన్షిప్, దాంతోపాటు ఎలక్ట్రానిక్స్ కంపెనీలు, ఫర్నిచర్ హబ్లు, జనరల్ ఇండస్ట్రీస్, ఫార్మా కంపెనీలు, ఇలా అన్నీ వస్తున్నాయి. బట్ వీటితో పాటు ఒకటి ఖచ్చితంగా రావాలి. ఆ ఒక్కటే మనకు సైబరాబాద్ తొలి 10 ఏళ్ల ప్రగతిని, ఆ తర్వాత 10-15 ఏళ్ల ప్రగతిని సమూలంగా మార్చివేసింది. ఆ ఒక్క మార్పును దీనికి యాడ్ చేయాలి, ఫ్యూచర్ సిటీకి యాడ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏంటా నిర్ణయం? ఆ ఒక్కటి ఏంటి యాడ్ చేసే ఆ స్పెషల్ అట్రాక్షన్ ఏంటి అది చెప్తాను. దాంతోపాటు స్టేట్లో చాలా ప్రాంతాలు, అంటే ఉమ్మడి జిల్లాలలో ఉన్నవి, ఆ తర్వాత విపరీతంగా డెవలప్ అయినవి, దానికి తోడు హైదరాబాద్ ఇంపాక్ట్ ఉన్న కొన్ని సిటీస్, వాటి విషయంలో కూడా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఈ 2 అంశాలను నేను ఈరోజు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. కంటెంట్లోకి వెళ్లే ముందు, మహేశ్వరం అనేది ఒక సెల్ఫ్ డిజైన్డ్, సెల్ఫ్ బ్రాండ్ కలిగిన ఒక ప్లేస్. అలాంటి మహేశ్వరం రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ ప్రగతి ఎలా ఉన్నా, స్టాగ్నేషన్లో ఉన్నా, పురోగతిలో ఉన్నా, మహేశ్వరంలో మాత్రం బిజినెస్ ఎప్పటికీ తగ్గదు. విల్లా ప్రాజెక్టులు అద్భుతమైన ప్రగతి. అలాంటి క్రూషియల్ చోట ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఏదైతే ఉందో దాంట్లో ఆల్మోస్ట్ 30-35% ఆక్యుపెన్సీ ఉంది. కీలకమైన కంపెనీలు, విప్రో లాంటి కంపెనీ, సిగ్నీ లాంటి ఎలక్ట్రికల్ వెహికల్ బ్యాటరీ ప్రిపరేషన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కావచ్చు, తర్వాత మలబార్ గోల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కావచ్చు, ఇలాంటివి ఒక 30% ఆక్యుపెన్సీతో ఆల్రెడీ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఉంది. వేల సంఖ్యలో ఉద్యోగాల కల్పన జరుగుతుంది. లేటెస్ట్ గా ఇంకొక 4 కంపెనీలు దానికి యాడ్ అయిపోతున్నట్టుగా మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. JSW లాంటి సంస్థ కావచ్చు, కొన్ని ఎంటర్ అవుతున్నాయి. వచ్చే నెలలో, అంటే జూలై నెలలో ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో అక్కడ ఒక కార్యక్రమం కూడా జరగబోతోంది ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ లో. ఆయన ఏమేమి అనౌన్స్ చేస్తారో తెలియదు. అలాంటి చాలా క్రూషియల్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ కి కేవలం 1 కిలోమీటర్ దూరంలో, ఆ ఏరియాలో ఉన్న ధరలతో పోలిస్తే అత్యంత చౌక ధరకు మేము HMDA వెంచర్ లాంచ్ చేశాము. కొన్ని ప్లాట్లు ఉన్నాయి. ఈస్ట్ ఫేస్ లో మాత్రం కొన్ని మిగిలాయి. త్వరపడండి, మంచి అఫోర్డబుల్ ప్రైస్, ఎందుకంటే ఆ సరౌండింగ్ లో మీకు అబ్నార్మల్ ప్రైసింగ్ ఉంటుంది. అలాంటిది ఒక క్రూషియల్ ప్లేస్ లో ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ బ్యాక్ కాంపౌండ్ వాల్ కి కేవలం 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. వెల్ డెవలప్డ్, ఆల్మోస్ట్ 70% డెవలప్మెంట్స్ అయిపోయినాయి. CC రోడ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ వాటర్, డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్స్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రికల్ వైర్లు, తర్వాత పార్కులు, ఇవన్నీ పూర్తి అయిపోయినాయి. కాంపౌండ్ వాల్ అయిపోయింది, ఆర్చ్ అయిపోయింది, 70% అయిపోయినాయి. ఇలాంటి ప్లేస్ లో ఇన్వెస్ట్ చేస్తే మంచి మంచి అవకాశాలు. నేను దానికి నన్ను పర్సనల్ గా కలిసిన వాళ్ళకి ఇంకా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎంత బెనిఫిట్ వస్తుంది అనేది. అంటే లాంచింగ్ ఆఫర్ తీసుకోవడం ఒకటి, దానికి తోడు ఆ ఏరియాలో విల్లా ప్రాజెక్టులు విపరీతంగా డెవలప్ అవుతున్నాయి. మీరు విల్లా యాంగిల్లో కనుక దాన్ని ఆలోచించగలిగితే, ఏమైనా చేసుకోగలిగితే 1-2 ఇయర్స్ లో మీకు అద్భుతమైన ప్రగతి కన్ఫర్మ్ గా ఉంటుంది. అలాంటి చోట మిస్ కావద్దని చెప్పి సలహా ఇస్తున్నాను. సో మహేశ్వరం వెంచర్లో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కనిపిస్తున్న నంబర్లో కాంటాక్ట్ చేయండి. అదే రకంగా ఫ్యూచర్ సిటీకి సంబంధించి క్రమేణా కొంత క్లారిటీ వస్తున్న నేపథ్యంలో చాలా మంది గతంలో వచ్చి చూసి వెళ్లిన వారు కూడా ఇప్పుడు మళ్ళీ కాంటాక్ట్ చేస్తున్నారు, ఏమైనా మిగిలి ఉన్నాయా ప్లాట్లని. అలాంటి చోట నక్కర్తమేడిపల్లి దగ్గర 1-2 ప్లాట్లు, అదే రకంగా యాచారం దగ్గర, యాచారం టు నక్కర్తమేడిపల్లికి మధ్య ఎగ్జాక్ట్లీ మిడిల్లో ఉంటుంది టెంపుల్ ట్రీ లాంచ్ చేయబోతున్నాం అక్కడ మేము డిటిసిపి వెంచర్ ని. అఫ్ కోర్స్ ఇప్పుడు డిటిసిపి అనలేము, ఎందుకంటే అప్ టు RRR మొత్తం హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజన్ లేఅవుట్ ఉంటుంది కాబట్టి.
అలాంటి చోట జూలై 6 రోజు లాంచ్ చేస్తున్నాం. లాంచింగ్ ఆఫర్ దాంట్లో కూడా అవైలబుల్ ఉంది. దానికి తోడు ఈస్ట్ ఫేస్లు కార్నర్స్ కొన్ని అవైలబుల్ ఉన్నాయి. కనిపిస్తున్న నెంబర్లో అది కూడా కాంటాక్ట్ చేసి జూలై 6 లోగా బుక్ చేసుకుంటే మీకు ఆఫర్ దక్కుతుంది. మహేశ్వరంది మాత్రం 38 జూన్ వరకే ఆఫర్ ఉంటుంది, లాంచింగ్ ఆఫర్. సో కనిపిస్తున్న నెంబర్లో నన్ను కాంటాక్ట్ చేయండి. దాంతోపాటు రియల్ ఎస్టేట్లో చాలా సర్వీసెస్ ఉన్నాయి. రీసేల్ మార్కెట్ కావచ్చు, తర్వాత ప్లాట్ సెక్యూరిటీ, ప్లాట్ మెయింటెనెన్స్ సర్వీసెస్ కావచ్చు. ఇలాంటివన్నీ అధిరన్ గ్రూప్ ద్వారా మేము అందిస్తున్నాం. అధిరన్ గ్రూప్ నంబర్లో కూడా మీరు కాంటాక్ట్ చేసి మమ్మల్ని ఆ సర్వీసెస్ పొందొచ్చు. ఇక ముందు నేను రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది, అది చెప్తాను. అది చెప్పిన తర్వాత ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఏ రకమైన స్పెషల్ అట్రాక్షన్ యాడ్ చేయబోతున్నారో చెప్తాను. అదేంటంటే మనకు తెలుసు, ఉమ్మడి జిల్లా కేంద్రాలు అయితే, అంటే గతంలో ఉన్న జిల్లా కేంద్రాలు ఏవైతే ఉన్నాయో, పాత జిల్లా కేంద్రాలు హైదరాబాద్ పక్క పెడితే మిగతాయి 9, అన్నివి కూడా ఇప్పుడు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ అయ్యాయి. నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, కరీంనగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, వరంగల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, మహబూబ్ నగర్ అర్బన్ డెవలప్మెంట్, ఇట్లా అన్నీ అయిపోయినాయి. నాకు తెలుసు ఒక ఆదిలాబాద్ కానట్టుంది, బట్ ఆ జిల్లాలో మంచిర్యాల, రామగుండం, గోదావరి కని అవన్నీ కూడా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ అని. ఇప్పుడు లేటెస్ట్ గా హైదరాబాద్ కు దగ్గరలో ఉన్న వికారాబాద్ లాంటి ప్లేస్ ను కూడా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీగా మార్చబోతుంది. అంటే వికారాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా మనకు వికారాబాద్ కు వస్తుంది. సో ఆ రూట్ కు సంబంధించి ఎందుకు చెప్తున్నానంటే, మనకు వెస్ట్ హైదరాబాద్ అటువైపు వెళుతుంటే మనకు నార్సింగ్ అది దాటిన తర్వాత కొంత 111 జీవో కారణంగా కొంత గ్యాప్ వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ చేవెళ్ల నుంచి వికారాబాద్ వైపు కొంత ఎక్స్టెన్షన్ ఉంటుంది. సో అదంతా కలుపుకొని అక్కడ ఒక స్పెషల్ ఏరియాను డెవలప్ చేయడానికి అని చెప్పి ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. వికారాబాద్, తాండూరు, పరిగి, ఇవన్నీ మున్సిపాలిటీస్ ఉన్నాయనుకోండి. వికారాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటుతో కేంద్ర పట్టణాభివృద్ధి, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అభివృద్ధి పనులకు నిధులు విడుదల కానున్నాయి. పట్టణాల అభివృద్ధికి పట్టణాభివృద్ధి శాఖ నిధులు, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి గ్రామీణాభివృద్ధి శాఖ నిధులను వినియోగించబోతున్నారు అని చెప్పి ఆ ఏరియాకు సంబంధించి ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఇలాంటివి ఇంకా ఎక్కడైనా ఉన్నాయో, అంటే అర్బనైజేషన్ ఫాస్ట్ గా అవుతున్న ఏరియాస్ ఏమైనా ఉంటే వాటిని కూడా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఫస్ట్ టైం వికారాబాద్ తీసుకుంటున్నారు. వికారాబాద్ తో పాటు అక్రాస్ ద స్టేట్ ఎక్కడైనా అర్బనైజేషన్ ఫాస్ట్ గా అవుతూ ఉంటే ఆ సమీపంలో ఉన్న గ్రామాలను కూడా వాటిలో కలిపి ఒక అర్బన్ డెవలప్మెంట్ అథారిటీగా తీసుకొచ్చే ప్రయత్నం. ఇప్పుడు హైదరాబాద్ పురోగతి కూడా అలాగే జరిగింది. 2013లో మనకు మాస్టర్ ప్లాన్ 2031 హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ అనేప్పటికీ ప్రస్తుతం 2025లో ఒక అర్బనైజేషన్ అయిన గ్రామాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అప్పుడు చాలా కుగ్రామాలుగా ఉండేవి. చాలా ప్రాంతాలు, ఒకటి ఏం చెప్పలేను నేను, చాలా ఉంటాయి. మొత్తం 720 చదరపు కిలోమీటర్ల హెచ్ఎండిఏ విస్తీర్ణం ఉంటే, అంటే 2013 ప్రకారం. ఇప్పుడు అది హెచ్ఎండిఏ మనకు హెచ్ఎంఆర్ గా మారిన తర్వాత 10,462 చదరపు కిలోమీటర్లకు విస్తరించింది. ఆనాడు సంగతి నేను చెప్తున్నాను. ఆనాడు హెచ్ఎండిఏ లేఅవుట్ మాస్టర్ ప్లాన్ అనౌన్స్ చేసినప్పుడు ఇప్పుడు పట్టణాలుగా కనిపిస్తున్న చాలా ప్లేసెస్ ఆ రోజు చిన్న చిన్న గ్రామాలుగా కనపడ్డాయి. చాలా ప్లేసెస్, నేను ఒకటి అని చెప్పలేను, ఇంకా చాలా ఘోరంగా ఉంటుంది. ఇప్పుడు కూడా హెచ్ఎంఆర్ పరిధి RRR దాకా పెంచుతున్నప్పుడు చాలా ప్లేసులు మనకు కుగ్రామాలుగా కనిపిస్తున్నాయి. ఈవెన్ ఇప్పుడు నేను ఫ్యూచర్ సిటీలో చెప్తున్న నక్కర్త, మేడిపల్లి ఇట్లాంటివి కూడా మనకు అక్కడికి వెళ్తే, నానక్ నగర్, కుర్మిద్ద లాంటి ప్లేసెస్ వెళ్తే చిన్న చిన్న విలేజెస్. లక్ ఏంటంటే హైటెక్ సైబర్ టవర్స్ కట్టినప్పుడు మాదాపూర్ పెంకుటిలతో కూడింది, బట్ ఇక్కడ పెంకుటిలు లేవు ఇప్పుడు. ఎందుకంటే విలేజ్లలో కూడా పెంకుటిలు కనిపించట్లేదు కదా, అన్ని డాబాలే. విలేజ్ మామూలు కుగ్రామాలు కూడా సిమెంట్ తో డాబాలు వేసుకుంటున్న పరిస్థితి. కాకపోతే విలేజ్ సైజ్ పరంగా చూస్తే ఇప్పుడు హెచ్ఎంఆర్ పరిధిలో చాలా ప్లేసెస్ మనకు కుగ్రామాలుగా ఉన్నాయి. 2050 మాస్టర్ ప్లాన్ రెడీ అవుతుంది హెచ్ఎంఆర్ కు సంబంధించి. అంటే ఓవర్ ద పీరియడ్ వాటి పురోగతి ఎలా ఉంటుంది అనేది ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. ఫ్యూచర్ సిటీకి వచ్చి ఇవన్నీ చాలా చెట్లు, చేమలు, చిన్న చిన్న గ్రామాలు ఉన్నాయి, ఇక్కడ ఇన్వెస్ట్ చేయొద్దు, లోపలికి ఉన్నాయి అని చెప్పి ఒక చిన్న కామెంట్స్ చేసి వెళ్ళిపోతుంటారు. కొంతమంది అయితే నిజంగా ఏపీ నుంచి వచ్చి కూడా లోతుగా చూడలేకుండా వెళ్ళిపోయారు. కొంతమంది అయితే ఫ్యామిలీతో సహా వచ్చి ఇదంతా ఏంది అని అంటుకుంటూ వెళ్ళిపోతున్నారు. అంటే తెలుసుకోండి బాస్, ఇప్పుడు 2013లో హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ వచ్చినప్పుడు ఇవాళ అర్బనైజేషన్ అయిన చాలా ప్రాంతాలు కూడా చిన్న కుగ్రామాలుగా ఉన్నాయి. అనూహ్యమైన ప్రగతి వచ్చింది లాస్ట్ 10-12 years లో. ఇప్పుడు ఇంకా ఫాస్ట్ గా గ్రోత్ వస్తుంది ఎఫ్సిడిఏ కారణంగా. సో అది అంటే నేను పదే చెప్తుంటాను, రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్మెంట్ అనేది విజనరీ థింకింగ్ ఉన్న వాళ్లకు మాత్రమే సాధ్యం. నారో మైండ్ ఉన్న వాళ్ళకి సాధ్యం కాదు. వాళ్ళు గిరిగీసుకుంటారు. ఆ గిరిగీసుకుని అనొద్దు ఒక మాట కానీ బాగుండదు, ఫీల్ అవుతారేమో కానీ ఒక సామెత నోట్ల దాకా వచ్చింది అనట్లేదు. ఆ గిరిగీసుకుని దాంట్లో ఉండిపోతారు. వాళ్ళ ఆలోచన పరిమితి అంతకే ఆగిపోతుంది. రైట్, అది దానికి సంబంధించిన నిర్ణయం తీసుకున్నారు. ఇక ఫ్యూచర్ సిటీకి సంబంధించి స్పెషల్ అట్రాక్షన్ చెప్తాను. ఇప్పుడు ఇందాక నేను అన్ని సెక్టర్స్ చెప్పాను. ఫార్మా కంపెనీస్, ఫార్మా సెక్టర్ 30%, మొత్తం 4,200 ఎకరాలు. తర్వాత ఎలక్ట్రానిక్స్ అండ్ జనరల్ ఇండస్ట్రీస్ 4,700 ఎకరాలు, 34%.
మిగిలిన 36% అన్నిటికీ, అంటే ఎడ్యుకేషన్కు, ఏఐసిటీకి, స్పోర్ట్స్ స్టేడియంకు, ఫర్నిచర్ హబ్కి, కొంత రెసిడెన్షియల్ ఏరియా, మిక్స్డ్ యూజ్, ఇట్లా అన్ని పెట్టారు. ఎంటర్టైన్మెంట్ జోన్ ఇవన్నీ పెట్టారు. సో ఇప్పుడు నేను చెప్పబోతున్నది ఆ రెసిడెన్షియల్, మిక్స్డ్ యూజ్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఏరియాస్లో ఎలాంటి స్పెషల్ అట్రాక్షన్స్ తేవాలని ప్రాలిస్తుంది అని ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. దీన్ని స్పెషల్ ఎకనామిక్ జోన్ అని నామకరణం చేస్తుంది. హైదరాబాద్ భవిష్యత్తు రూపురేఖలు మార్చే విధంగా ఆర్థిక, వాణిజ్య రంగాలకు కేంద్రంగా ఫ్యూచర్ సిటీని తీర్చిదిద్దనున్నారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో నిర్మాణ పనులు చేపట్టున్నారు. ఇప్పటికే సేకరించిన భూమికి మరికొంత కలిపి 30,000 ఎకరాలను దీన్ని ఫస్ట్ డెవలప్ చేయబోతున్నారు. అన్ని విధాల రవాణా సౌకర్యాలు కల్పిస్తున్న ఫ్యూచర్ సిటీలో అంటే 330 ఫీట్ రేడియల్ గ్రీన్ ఫీల్డ్ రోడ్డు, దాంతోపాటు మెట్రో రైల్ అప్ టు కుర్మిద్దా. వీటన్నిటితో పాటు దీంట్లో ఆతిథ్య రంగాలకు పెద్ద పీట వేయాలని నేను దీంట్లో చెప్పాను. కొంత ఎకానమిక్, దీంట్లో ఏముందంటే కొంత ఎంటర్టైన్మెంట్ జోన్ ఉంది. ఎంటర్టైన్మెంట్ జోన్ ఒకటి, తర్వాత రెసిడెన్షియల్ కింద పెట్టిన 1317 ఎకరాలలో కూడా రెసిడెన్షియల్ కమ్ మిక్స్డ్ యూజ్ అన్నారు. మిక్స్డ్ యూజ్ మీన్స్ దే కెన్ యూజ్ హాస్పిటాలిటీ పర్పస్, అంటే హాస్పిటాలిటీ మీన్స్ హోటల్స్ పర్పస్ అని చెప్పేది. ఆతిథ్య రంగానికి సంబంధించి హాస్పిటల్ అంటే హాస్పిటల్స్ అనుకోవద్దు. హాస్పిటల్స్ కోసం సపరేట్ గా ఫార్మా సెక్టర్ ఉంది, ఆ తర్వాత హెల్త్ సిటీ కూడా ఉంది. ఓకే, మళ్ళీ దీంట్లో తీసుకున్న వాళ్ళు కూడా మిక్స్డ్ యూజ్ అన్నారు కాబట్టి హెల్త్ హాస్పిటల్స్ కూడా పెట్టుకోవచ్చు. సో ఏం చేస్తున్నారంటే ప్రముఖ క్లబ్బులతో పాటు అంతర్జాతీయంగా ఆతిథ్య రంగంలో పేరున్న సంస్థలకు ఇక్కడ భూములు కేటాయింపు చేయనున్నారు. హైదరాబాద్ లోని ఒక ప్రముఖ రీక్రియేషన్ క్లబ్ నిర్వాహకులు సైతం ఇక్కడ భూమి కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. క్లబ్ తో పాటు తమ సొసైటీకి భూమి కేటాయిస్తే శరవేగంగా నిర్మాణాలు చేపడతామని హామీ ఇచ్చినట్టు తెలిసింది. ఇక్కడ ప్రత్యేకంగా పోలీస్ కమిషనర్ ఏర్పాటు చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఫ్యూచర్ సిటీకి కనెక్టివిటీ కోసం ఇదంతా మనకు తెలిసిందే. ఆ రీక్రియేషన్ కి కేటాయించడం ద్వారా ఆ సరౌండింగ్ లో కొంత హౌసింగ్ డెవలప్మెంట్ కోసం ఉపయోగపడుతుందనే యాంగిల్లో వాళ్ళు చేస్తున్నారు. ఇది స్పెషల్ ఎకానమిక్ జోన్ కింద దాన్ని అప్లికేబుల్ చేయబోతున్నారు. అదొక స్పెషల్ అట్రాక్షన్ కింద మనకు ఈ ఫ్యూచర్ సిటీలో వస్తుంది. ఇంకొక కీలకమైన నిర్ణయం, ఇప్పుడు అక్కడ ఏంటంటే రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉంది ఫ్యూచర్ సిటీకి సంబంధించిన ఏరియా అంతా. ఇప్పుడు దాంట్లో స్పెషల్ గా ఈ ఫార్మా సిటీ కోసం నక్కర్తమేడిపల్లిలో పోలీస్ స్టేషన్ పెట్టారు. ఒక 3-4 మంత్స్ బ్యాక్ అనుకుంటాను, 6 మంత్స్ బ్యాక్ అనుకుంటాను, అక్కడ దాన్ని అసిస్టెంట్ కమిషనరేట్ లెవెల్ కి దాన్ని పెంచాలని ఒక పోలీస్ స్టేషన్ కుర్మిద్దలో అసిస్టెంట్ కమిషనరేట్ ని మన నక్కర్తమేడిపల్లిలో పెట్టాలని చెప్పి అక్కడ భూమి కేటాయింపు అది జరిగింది. ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే దానికి సంబంధించి ఆ 56 గ్రామాల పరిధి, 76 జనావాసాల పరిధికి సంబంధించి మొత్తం ఒక స్పెషల్ కమిషనరేట్, పోలీస్ కమిషనరేట్ ని క్రియేట్ చేయాలని ఇప్పుడు లేటెస్ట్ గా ప్రభుత్వం భావిస్తుంది. ఇవి ఫ్యూచర్ సిటీకి సంబంధించి నేను రెగ్యులర్ గా వీడియోస్ చేస్తుంటాను. ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చి కూడా దాన్ని మీకు చేరవేసే ప్రయత్నం చేస్తుంటాను నేను. కానీ చాలా మంది నెగటివ్ షేడ్స్ ఉంటాయి కదా, కొంతమందికి మెదడుకు ఒక బూజు పట్టినట్టు ఉంటుంది. ఆ మెదడుకు బూజు పట్టిన మెదడులకు అర్థం కాదు. పాజిటివ్ థింగ్స్ కూడా వాళ్ళు నెగటివ్ మైండ్స్ తో చూస్తుంటారు. నిన్నటి వీడియోలో ఒక కామెంట్ చేశాను, RRRకు సంబంధించి క్లారిటీ వచ్చింది కానీ ఒక విషయంలో సందిగ్ధం ఉందని చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. కానీ కొన్ని మట్టి బుర్రలకు అర్థం కాదే. నువ్వే స్పష్టత వచ్చినట్టున్నావు, మళ్ళీ నువ్వే కన్ఫ్యూజ్ అంటున్నావు ఏంటి అని కామెంట్. యాడికెళ్ళి వస్తారో ఈ మట్టి బుర్రలు. కానీ ఎనీవే, ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఒక స్పెషల్ అట్రాక్షన్ ను యాడ్ చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అనేది ఒక టర్నింగ్ పాయింట్ గా భావిస్తున్నాను. సేమ్ టైం మంత్రి శ్రీధర్ బాబు గారు కూడా నిన్న ఒక ఫ్రెంచ్ డెలిగేషన్ తో మీట్ అయ్యారు. ఫ్రెంచ్ డెలిగేషన్ ఏంటంటే ఇండో ఫ్రెంచ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ ఇఫ్కీతో భేటీ అయ్యి వాళ్లను ప్రధానంగా కోరినది ఏంటంటే ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్మెంట్ చేయమని కోరారు. సో ప్రభుత్వం ఫ్యూచర్ సిటీకి ఎంత ప్రియారిటీ వస్తుంది అనేది మనకు ఇట్లాంటి ప్రకటనలతో మనకు స్పష్టత వస్తుంది. అన్ని పేపర్లో ఉంది, అన్ని మీడియాలో ఉంది, చూడండి దయచేసి. నేనేదో వేగంగా క్రియేట్ చేసి చెప్పట్లేదు, నాకు తెలిసిన సమాచారాన్ని క్రాస్ చెక్ చేసుకొని చెప్తున్నాను. దట్స్ ఆల్ రైట్. నా ఈ కంటెంట్ కనుక నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. అదే రకంగా నా రియాలిటీ న్యూస్ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు బెల్ ఐకాన్ ఎప్పుడు ఆన్లో ఉంచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.